హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పాలకూరతో పప్పు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆలు పాలక్, అలాగే పాలక్ పన్నీర్, చాలా వెరైటీస్ చేసుకుని ఉంటారు కదండి పాలక్ తోటి. బట్ అవన్నీ కొంచెం లెందీ ప్రాసెస్. కోర్స్ పాలకూర పప్పు కాదు, బట్ స్టిల్ ఈరోజు నేను వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్ అయిన పాలకూర వెల్లుల్లి కారం చేస్తున్నానండి. నిజంగా ఈ చలికాలంలో వేడి వేడి అన్నం ఆ పాలకూర వెల్లుల్లి కారం మంచి స్పైసీగా ఉండి తింటే తింటూ ఒక గిన్నెడు మజ్జిగ తాగితే అబ్బా చాలండి లంచ్కి అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా సులువైన ప్రాసెస్ అండ్ టేస్టీ ఫుడ్ అనమాట. సో సులువుగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, కడుపు నిండాలి, వెరైటీగా ఉండాలి. సో అలా అన్ని రకాలుగా ఆలోచించి చేయగా పాలకూర వెల్లుల్లి కారం. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. హాయ్ అండి, దీనికి పాలకూర ఫ్రెష్ తీసుకుంటామండి. మీకు తెలిసిందే కదా, ఆకుకూర ఎప్పుడు కట్ చేసి కడగకూడదు. సో శుభ్రంగా ముందు బాగా కడుక్కొని ఎక్కడ ఇసుక లేని తర్వాతే మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా ఇది కూర కట్ చేసుకుంటాం. పెద్దగా ఉంటే బాగోదండి. సో ఖచ్చితంగా చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు, దండిగా వెల్లుల్లి గుడ్లు చక్కగా తీసుకొని, అలాగే కూరకు కావాల్సిన కారం కూడా రెడీ చేసుకొని ఒక మిక్సీ జార్లో ఈ వెల్లుల్లి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి టేస్ట్ ఘాటు వస్తుందండి. అలాగే కూరకు కావాల్సిన కారం కూడా ఇక్కడే వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటాము. ఆ మిక్సీ కూడా మనం 80% నలిగేటట్టు రుబ్బుకుంటామండి. 20% కచ్చాబిచ్చా ఉంటే సరిపోతుంది. ఎక్కడ నీళ్ళు వేయద్దు. నీరు లేకుండానే మనకు ఉల్లిపాయతో ఉన్న నీటి సారంతో, వెల్లుల్లిపాయతో ఉన్న నీటి సారంతో చక్కగా రుబ్బిసుకోవచ్చండి. ఈలోగా మూకుడు వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కగానే మన పోపు దినుసులు, ఆవాలు అవి చిటపట్లాడంగానే జీలకర్ర, శనగపప్పు, మినగపప్పు చక్కగా వేసుకొని, మనం ఆల్రెడీ అక్కడ కారం వేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ అంతలా ఎండుమిరపకాయలు పట్టవండి. 1 నుంచి 2 ఎండుమిరపకాయలు వేసుకొని, పోపు అంటే మీకు తెలిసిందే కదండి, చక్కగా దండిగా ఇంగు వేసుకొని. అండ్ నేను అసలు ఆకుకూరకి ఎప్పుడు కరివేపాకు అయితే వెయ్యను, ఎందుకు వేస్ట్, అది ఆకుకూర ఇది అని. కానీ వెల్లుల్లి కారానికి ఆ కరివేపాకు అనేది వెరీ 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 మ్యాండేటరీ అండి. చాలా కాంబినేషన్, అంటే వెల్లుల్లికి కరివేపాకి మంచి కాంబినేషన్ బాగుంటుంది. సో చక్కగా శుభ్రంగా అట్లా వేసుకుని ఫ్రెష్ది వేసుకుంటే ఇంకా మంచిగా వేపుకొని చాలా చాలా టేస్టీగా ఒక రకమైన అరోమా వస్తుంది, చాలా బాగుంటుందండి. అదంతా వేగిన తర్వాత మనం ఇందాకలో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కారం కలిపి రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు, అంటే అన్నీ మనం పచ్చివే వేసుకున్నాం కదండి. సో పచ్చి వాసన పోయే వరకు మనం మూత పెట్టి దగ్గరుండి, ఎక్కడ వాటర్ అయితే వేయక్కర్లేదండి, మూత పెట్టి దగ్గరుండి మగ్గించుకోవాలి. ఇది మినిమం 3 మినిట్స్ మగ్గాలి. అయితే 3 మినిట్స్ అన్నాను కదా అని మూత పెట్టేసి అట్లా వదిలేయకండి. ఎవ్రీ 1 మినిట్కి ఒకసారి మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో చూసారు కదండి, మీకు నేను వాటర్ వెయ్యను అన్నాను కదా, వేయకపోవడంతో మనం 3 మినిట్స్ అలా వదిలేస్తే కనుక కంప్లీట్గా మాడిపోతుంది. కానీ మనం ఇలా ఎవ్రీ 1 మినిట్కి కలుపుకుంటూ ఉంటే బాగుంటుందండి. అండ్ ఇది మనం ఏ వాటర్ కంటెంట్ లేదు కాబట్టి కొంచెం తెట్టు కడుతూ ఉంటుంది మూకుడు, అంటే కిందన బేస్ ఫార్మ్ అవుతూ ఉంటుంది ఒక రకమైన దాన్ని మనం అలా జస్ట్ గీకి చక్కగా కలుపుకుంటే బాగుంటుంది, కానీ మాడబెట్టద్దు. ఆ తర్వాత ఇలా కొంచెం అయిన తర్వాత మనం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి కూడా వేసి దండిగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఆ పచ్చివాసన ఉల్లిపాయలతో పోయినట్టుగానే ఈ పౌడర్లు కూడా వేసుకున్న తర్వాత మనకి ఆ పచ్చివాసనలు రాకూడదు. అంటే పొళ్ళు వాళ్ళు అన్నీ చేసి ఎండబట్టి చేస్తారు, కానీ స్టిల్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మన వంతుగా మనం దాంట్లో కలిసిన తర్వాత మొత్తం పచ్చివాసన అంతా పోయే వరకు దగ్గరుండి అలా అరార కలుపుతూ వేచుకోవాలండి. ఓ పక్క నేనైతే రైస్ పెట్టేసుకున్నాను. ఇది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు చక్కగా రైస్ వేసుకొని తినేద్దామన్నంత మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. చూశారు కదండి, మీరు అలా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ మనకి వాటర్ కంటెంట్ ఈ కర్రీకి అవసరం లేదు. సో అలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ స్టేజ్లో మనకు అర్థమైపోతుంది. మీరు చూస్తూ ఉండండి, కావాలంటే ఎక్కడ వాటర్ లేకపోవడంతో మూకుడు అంటే అంటుకుంటూ ఉంటుంది ఆ లేయర్ లాగా. దాన్ని మనం అట్లా జాగ్రత్తగా కలుపుకోవాలి. అలా లేయర్ అంటడం కూడా ఒక రకమైన టేస్ట్ ఈ కర్రీకి వస్తుంది. అలా లేయర్ అంటాలి అన్నాను కదా అని చెప్పి కింద మాడిచీకండి. చూసారు కదా, అలా లేయర్ అంటుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో మనం కడిగి తరిగి ఉంచుకున్న పాలకూరని వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం వేగిన ఆ ఉల్లి ముద్ద, మసాలా పౌడర్స్ అంటే ధనియాలు, జీలకర్ర పౌడర్ అంతా పట్టేటట్టు శుభ్రంగా వేసుకొని, ఇంకా మనం ఉండిపోయిన ఒకే ఒక ఇంగ్రీడియంట్ కూరకు తగ్గ ఉప్పు, అది కూడా వేసుకుంటే మనకి ఆకుకూర కడిగి వేసిన దానికి, అలాగే ఉప్పులో ఉన్న నీటి సారానికి మళ్ళీ కొంచెం వాటరీగా మనకి కూర అవుతుంది. చూడండి, మీకు కలుపుతుంటేనే మీకు అర్థమవుతుంది. కొంచెం చూసారా,
ఇందాకలు ఎంత గట్టిగా ముద్దగా ఉందో సో అలా కొంచెం వాటరీగా అవుతుంది. ఈ స్టేజ్లో మళ్ళీ మూత పెట్టుకొని మనం 1 మినిట్ టు 2 మినిట్స్, మినిమం 1 మినిట్, మ్యాక్సిమం 2 మినిట్స్, ఆ స్టేజ్లో కూడా మీరు ఎక్కడ వదిలేయద్దు. 1 మినిటే ఉంచాలనుకుంటే హాఫ్ మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండండి. 2 మినిట్స్ ఉంచాలనుకుంటే ఎవ్రీ 1 మినిట్కి కలపండి. చూసారు కదా, మనం ఎక్కడ వాటర్ వేయకపోయినా ఆకుకూర కదా ఉన్న చెమ్మ అలాగే ఉప్పులోని నీటి సారంతో మనకి కూర దగ్గర పడుతూ ఉంటుందండి. సో అది పెట్టంగానే మూత మళ్ళీ నేను పెట్టేసుకున్నాను. కంప్లీట్గా 1 మినిట్ టు 2 మినిట్స్ మ్యాక్సిమం, అంతకన్నా అయితే ఈ కూరకు అవసరం లేదండి. ఓ పక్క నాకైతే విజిల్ కుక్కర్ పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ విజిల్ వచ్చే స్టేజ్ వచ్చిందండి. కూర కూడా మీకు అయిపోయింది. చూసారు మూత తీయంగానే వావ్, ఆహా! నేను నిజం చెప్తున్నాను, ఆ రోజు వంటిల్లంతా ఉల్లికారంతో, నాకు వెల్లుల్లి ఘాటుతోటే నా వంటిల్లంతా నిండిపోయిందండి. చక్కగా నేను ఇంక ఈ స్టేజ్లో ఎక్కడ మొత్తం చూసారు కదా, ఎక్కడ వాటర్ లేదు, దగ్గర పడింది. అంత తక్కువే అయింది ఏమనుకుంటున్నారా, ఆ రోజు మేము ఇంట్లో ఇద్దరే ఉన్నామండి, నేను మా మమ్మీయే. అందుకని సింపుల్గా ఈ కర్రీ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఓ పక్కన రైస్ అయితే అయిపోయింది. చక్కగా యమ్మీగా వేడిగా తీసుకొని దించుకొని చూసారు కదా, ప్లేట్లోకి తీసేసుకున్నాము, కంచంలో వేసేసుకున్నాం, కలిపేసుకున్నాం. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.